నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం రండి. ఈ ప్రపంచంలో చాలా కంట్రీస్ ఓపెన్‌గా ఉంటాయి. కానీ ఒక కంట్రీ మాత్రం ఫుల్ సీక్రెట్‌గా ఉంటుంది. నార్త్ కొరియా. నార్త్ కొరియా గురించి నేను ఒక వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఒక రహస్యమైన రాజ్యం. ఒక మిలిటరీ డిక్టేటర్‌షిప్. ఈ కంట్రీలో డెమోక్రసీ లేదు, ఇంటర్నెట్ లేదు, ఫ్రీడమ్ కూడా లేదు. ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ యున్ ఈ దేశాన్ని టోటల్ కంట్రోల్ చేస్తాడు. ఈ దేశంలో కిమ్ ఫ్యామిలీ లేకుండా ఉండడం కూడా పనిషబులే. వాళ్ళ ఫోటో ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఇంట్లో కిమ్ జాంగ్ యున్ ఫోటో కంపల్సరీగా ఉండాలి. ప్రతిరోజు మార్నింగ్లో స్కూల్ చిల్డ్రన్, ఆఫీస్లో ఎంప్లాయీస్ అయిన లీడర్స్కి నమస్కారం పెట్టే స్టార్ట్ చేస్తారు. ఈ కంట్రీలో రియల్ న్యూస్ అనేదే లేదు. ఆ కాన్సెప్ట్ అంటేనే ఎవరికి తెలియదు. అందరికీ గవర్నమెంట్ చెప్పేదే నిజం. ఫారెన్ విజిటర్స్కి స్ట్రిక్ట్ రూల్స్. ఫొటోస్ తీయడం, పీపుల్స్తో మాట్లాడడం రిస్ట్రిక్టెడ్. సినిమాలు, మ్యూజిక్లు, పబ్లు, ఫ్యాషన్లు అని గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. జీన్స్ వేసిన వాళ్ళకి జైలుకి తీసుకెళ్ళడం నార్త్ కొరియాలో జరుగుతుంది. మొబైల్ ఫోన్స్ ఉన్నా కూడా ఓన్లీ లోకల్ నెట్వర్క్ మాత్రమే. ఇంటర్నెట్ అంటే లేదు. గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ బ్యాండే. ప్రతి ఒక్క బిల్డింగ్, ప్రతి ఒక్క స్టాచ్యూ లీడర్ని గ్లోరిఫై చేయడానికి యూజ్ చేస్తారు. ఈ దేశంలో ఎక్కువ జనాలకి పోవర్టీ ఉంటుంది. కానీ గవర్నమెంట్ పరేడ్స్ అండ్ మిలిటరీ అఫైర్స్కి మాత్రం డబ్బులు తగిలేస్తారు. 2017లో కిమ్ జాంగ్ యున్ న్యూక్లియర్ టెస్ట్ చేసిన టైంలో వరల్డ్ అంతా షాక్ అయింది. ఇప్పుడు వార్ వస్తుందేమో అని భయపడ్డారు. ఈ కంట్రీ వల్ల పర్మనెంట్గా మనకి అపాయం ఉంటుందని భయపడ్డారు. కానీ చాలామంది సిటిజన్స్కి ఏ బట్టి వరల్డ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎస్కేప్ చేయడం ట్రై చేసిన వాళ్ళకి షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఉంటుంది. కానీ ఇంకా కొంతమంది చైనా బోర్డర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కంట్రీ ఎలా రన్ అవుతుందో, ఎలా సర్వైవ్ అవుతుందో అది ఒక చాలా పెద్ద మిస్టరీ. నార్త్ కొరియా ఒక దేశం, ఒక జైల్, ఒక మిస్టరీ. ఈ ఫ్యాక్ట్స్ వినడంతో మీరు షాక్ అవుతారని నాకు తెలుసు. ఇవి నార్త్ కొరియా యొక్క షాకింగ్ ఫ్యాక్ట్స్. ఇంకా అలాంటి రహస్యమైన ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సంతోషించండి, మీరు అలాంటి దేశంలో పుట్టలేదు కాబట్టి. థ్యాంక్ యూ.